నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఆయన వేసిన గొప్ప ప్రణాళిక సంఘం గ్రహించాలని ఆయన అనేకులకు మరుగు చేసి ఆ సంఘం యొక్క మహిమ నిమిత్తం ఆయన అనేక కార్యములు చేస్తూ ఇవి నా కార్యములు అని చెప్పి తెలియచేస్తూ తన గురించి తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటున్న దినములు ఇవి. ఆయనను మరీ ఎక్కువగా తెలుసుకునే దినములు ఇవి. ఇలాంటి సమయంలో సంఘములు డైవర్ట్ అయిపోతున్న కాలంలో మనుషుల పారంపర్యాచారములన్నీ కూడా దైవోక్తుల వలె మారిన ఈ దినముల్లో దురద చెవులు కలిగి దేవుని వాక్యమునకు ప్రథమ స్థానం ఇవ్వలేని ఈ దినములలో సంఘముల్లో ఒక ఉజ్జీవం కలగాలని ప్రార్థన చేద్దాం. ఉజ్జీవం అంటే రంకెలు వేసి గంతులు వేసి సౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఆ మ్యూజిక్కి గెంతి ఈ అనుభవం మాత్రమేనా? అదేనా ఉజ్జీవం అంటే? అది అపోస్తల కాలంలో రగిలిన ఉజ్జీవం అదేనా? ఒక పాప్ సాంగ్స్కి ప్రజలు ఎలా గెంతుతున్నారో ఇప్పుడు వస్తున్న కాన్సర్ట్స్కి కూడా క్రైస్తవులు అలాగనే గెంతుతున్నారు. వాటి వలన ప్రభువుకు మహిమే కలుగుతుందా? కొంచెం ఆలోచన చేద్దాం. నిజమైన ఉజ్జీవం అందులోనే ఉందా? ఆలోచన సంఘంనకు కలగాలని ఎన్నో మార్గాలు, దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళ్ళిపోతూ మేము చాలా కరెక్ట్ చేస్తున్నామన్న భ్రమలో నుండి, ఆ భ్రమపరచు ఆత్మలో నుండి సంఘములు బయటికి రావాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ప్రార్థించుండగా నాయన నా తండ్రి ప్రభా సంఘంలో ఉజ్జీవము కలగాలి. నాయన నా తండ్రి ఆది అపోస్తలుల కాలంలో నాయన నా తండ్రి రగిలిన ఆ ఉజ్జీవము నా తండ్రి ప్రభా రగులునట్లుగా నా తండ్రి ఆయన మీకు మహిమ కలిగేటువంటి విధముగా నాయన ఉండేటువంటి ఉజ్జీవము నాయన అటు కార్యములు జరగాలని నా తండ్రి ప్రార్థించుచున్నామయ్యా. మీకు వందనాలు. ఆయన నిజమైన ఉజ్జీవము రగులునట్లుగా ఆయన సంఘములన్నింటికి చక్కటి ఆలోచన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం దేవా. మీకు ఇష్టం లేని కార్యములు ఏవి జరగడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ నా తండ్రి ఆ భ్రమపరచు ఆత్మ నుంచి నా తండ్రి ప్రభా నాయన విడుదల పొందుకొని నీ పరిశుద్ధ ఆత్మ అగ్ని అభిషేకము చేత నింపబడిన వారై నా తండ్రి ప్రభా సంఘము ఎదుగునట్లుగా సిద్ధపడినట్లుగా నా తండ్రి ప్రభా ఆయన నా తండ్రి సమాధాన పరచు ఆత్మచేత ప్రతి ఒక్కరూ నింపబడినట్లుగా నాయన సంఘము గ్రహించినట్లుగా నా తండ్రి ప్రభా ఈ దినముల్లో నాయన నా తండ్రి బలమైన ఉజ్జీవము రగులునట్లుగా మీ యొక్క విశేషమైన కృప సంఘము మీద కుమ్మరించమని, మా మీద సంఘం మీద కుమ్మరించి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా. రండి వెళ్దాం అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం. 28వ అధ్యాయం చదువుదాం. 11వ వచనం నుండి అలా చదువుకుంటూ వద్దాం. రండి చదవండి. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకుందాం. 3 నెలలైన తర్వాత చదవండి. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము 11వ వచనం నుంచి. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలం అంతయు గడిపిన అశ్విని చిహ్నం గల పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురకూసైకి వచ్చి అక్కడ 3 దినములు ఉంటుంది. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగేకు వచ్చి 1 దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన మర్నాడు పొతియేలికి వచ్చి తిని అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మను వేడుకొనేది. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొంటకు వచ్చింది. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడి తిని వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతు ఏదియూ లేనందున నన్ను విడుదల చేయగోరిది. కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందుననవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయము కాదు. ఈ హేతువు చేతనే మిమ్మును మాట్లాడవలనని పిలిపించి తిని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచలేదు, మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణము చేయుచున్నారు. ఎంత మట్టుకు మాకు తెలియనది. అతనికి 1 దినము నియమించి అతని బసలోనికి అతని వద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించు వారిని ఒప్పించుచుండెను. హల్లెలూయా. చాలక్క. థ్యాంక్ యూ లార్డ్. ఈ చదవబడిన వాక్య భాగంలో మనకి చాలా విషయాలు గ్రహింపులోనికి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, పౌలు గారు చేస్తున్న పరిచర్య ఎటువంటి పరిచర్య అంటే
ఆ 23వ వచనం చూడండి. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఉదయం నుండి సాయంత్రం వరకు. ఏమండి, ఆయన ఉదయం నిలబడితే ఎప్పటి వరకు సాక్ష్యం ఇస్తూ నిలబడ్డారు చెప్పండి? సాయంత్రం వరకు. అండ్ కొంత సాక్ష్యం ఇచ్చుచు కాదు, పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు. హల్లెలూయా. ఎంత ఆసక్తి! ఎందుకు ఈ వాక్య భాగం మొత్తం చదివేమో తెలుసా? ఇక్కడ కొన్ని విషయాలు గ్రహిద్దాం చూడండి. ఇంకా ఈ 27 ఇవన్నీ చదివితే అసలు అపోస్తల కార్యాలు పౌలు ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ప్రయాణాలు ఒకసారి గమనించగలిగితే, ఏ దినం ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఎక్కడెక్కడ ఏం చేయాలి, కాల్ షీట్లు ఏమైనా ఉన్నాయా చెప్పాలి? నో. ఆయన ప్లాన్ చేసినవి ఏవి లేవు. ఎవరు? పౌలు ప్లాన్ చేసినవేవి లేవు. పునః ఆయనతో ఉన్న బౌన్సర్లు ప్లాన్ చేసినవి కాదివి. బలము నాది అని చెబుతున్న దేవుడు ప్లాన్ చేసిన ప్రకారం వెళ్తున్న ప్రయాణం ఇది. ఆమెనని చెప్తాం. ఏ దినం ఎక్కడ ఉండాలి అని దేవుడు నిర్ణయించిన ప్రకారం కదులుతున్న ఒక ప్రయాణం అది. ఎక్కడ ఉంటే అక్కడ సాక్ష్యం ఇవ్వడం మాత్రమే తెలుసండి. ఆమె నేను చెప్తాం. చూడండి, 3 నెలలు అయిన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలం అంతయు గడిపిన అశ్విని చిహ్నం గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి. అంటే అర్థం, 3 నెలలు అయిన తర్వాత ఆ ద్వీపంలో శీతాకాలం అంతయు ఉండి ఇప్పుడు ఓడ ఎక్కి బయలుదేరి. అంటే అర్థం, ఎక్కడ ఉంటే అక్కడ చేస్తున్న పని ఏంటి? సాక్ష్యం ఇవ్వడమే. చెప్పండి, ఎవరి గురించిన సాక్ష్యం? క్రీస్తు, యేసు క్రీస్తును గురించిన సాక్ష్యం. యేసే క్రీస్తుని ఇస్తున్న సాక్ష్యం. రాబోతున్న దినముల కొరకు ఎలా ప్రిపేర్ అవ్వాలో సంఘములను సిద్ధపరుస్తూ, సంఘముగా ఒక్కొక్కరికి ఆ వెలుగును వెలిగిస్తూ, ఆ వెలుగును గుర్చిన సాక్ష్యంను పంచుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఉంటే అక్కడ. ఇంక చూడండి, సురకూసైకి వచ్చి అక్కడ 3 దినములు ఉంటిమి. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి 3 దినాలు ఇక్కడ ఉన్నారు అంటే అది ప్లాన్డ్ షీటా? కాదండి. ఇంకా చూడండి, మళ్ళా అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగీకు వచ్చి 1 దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన
మరునాడు పొతియోలికి వచ్చితిమి. ఇప్పుడు పొతియోలికి రావాలి అంటే దక్షిణపు గాలి వచ్చింది. మీకు అర్థమైందని నేను చెప్తున్న విషయాలు. ఒకవేళ ఆ గాలి రాకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళ? లేదు. ఎంత ఎంత అంటే ఈ ప్లాన్ అంతా ఎవరిది? ఈ ఈ ఈ ప్రయాణపు ప్లాన్ అంతా ఎవరిది అంటే దేవుంది. ఆమెన్. ఇంకా చూడండి, అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అంటే అక్కడ ముందు గడిపిన 3 దినాలు కానీ ఇప్పుడు గడుపుతున్న 7 దినాలు కానీ నథింగ్ వాజ్ ప్లాన్డ్. దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్ళిన ఒక ప్రయాణంను ప్యూర్గా మనం చూస్తున్నాం. అండ్ వెళ్తున్న ఈ ప్రయాణంలో ఎక్కడ ఓడ ఏమవుతుందో తెలీదు. ఎన్నిసార్లు ఉపద్రవాలు, ఎన్నిసార్లు తుఫాన్లు. ఇలాంటి ప్రయాణంలో అక్కడ జరుగుతున్న కొన్ని కార్యాలు రోమాకి వచ్చిన తర్వాత చూడండి, మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములు అయిన తర్వాత అతడు యూదుల్లో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారిని పిలిచి వారు కూడి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. ఎవరు పౌలుని రోమీలకు అప్పగిస్తున్నారు? ఆ వివరాలు చెప్తున్నాడు చూడండి. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి. ఇదే ఎగ్జాక్ట్గా ఇలాంటి ఒక సిచ్యువేషన్ యేసు ప్రభు ఎదుర్కొన్నారు. గుర్తుందా? గడిచిన వారములు మనం అదే కదా ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు పిలాతు ఏమన్నారు? మరణించేంత కారణం నాకేమీ కనపడట్లేదు. హేరోదు అదే ప్రాబ్లం, చంపే అంత ఏమీ కనపడలేదు. ఎగ్జాక్ట్గా పౌలు విషయంలో కూడా అదే జరుగుతుంది చూడండి. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి. కానీ యూదులు అడ్డము చెప్పినందున, అక్కడ ఆ మాట చూడండి, యేసు ప్రభువుని కూడా విడుదల చేయాలని పిలాతు ఉన్నప్పుడు ఎవరు అడ్డం చెప్పారు? ఎవరు అడ్డం చెప్పారు? కాదు, అతనిని సిలువ వేయండి అని ఎవరు కేకలు వేశారు? ప్రధాన యాజకుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా కేకలు వేశారు. యూదులు ఆయనను విడుదల చేయడం వాళ్ళకి ఇష్టం లేదా? ఆయన సిలువ వేయాలని కేకలు వేశారు. అదే అనుభవం మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. నన్ను విమర్శ చేసి నా యందు మరణంనకు తగిన హేతు ఏదీ లేదని వారు కనుగొన్నారట. ప్రభుత్వం వారికి మరణానికి తగిన హేతు, అర్థం, కారణం ఏది దొరకలేదు. కానీ యూదులు మాత్రం అడ్డం చెప్తున్నారట. యూదులు మాత్రం అడ్డం చెప్తున్నారంటే దేనికి అడ్డం చెప్తున్నారు? విడుదల చేయొద్దని చెప్తున్నారు. అప్పుడు తనకున్న పౌరసత్వాన్ని తను వాడుకుని తను చెప్తున్న మాట,
నేనే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటాను. నా తరపున డిఫెన్స్ చేయడానికి ఏ లాయరు లేడు. నేనే చెప్పుకుంటానని నేను కైసరి ఎదుట చెప్పుకుందును అనవలసి వచ్చెను. తనకున్న పౌరసత్వాన్ని అక్కడ వాడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయం కాదు. అసలు క్లారిటీ ఉంది చూసారా? వావ్! నా ప్రజలు నాకు మరణం రావాలని కోరుకుంటున్నారు. అయినా నా జనం మీద, నా స్వజనం మీద, అర్థం నా గోత్రానికి సంబంధించిన వాళ్ళు, నా బ్లడ్ రిలేషన్, అండ్ నేను నా వంశం అని చెప్పుకుంటున్న నా యూదులు. అప్పట్లో యూదా గోత్రం, బెన్యామీన్ గోత్రం అందరూ యూదులనే పిలువబడేవాళ్ళు కదా. ఇంకా రోమీలకు ప్రతి ఒక్కళ్ళు యూదులుగానే పరిగణించబడేవాళ్ళు. వాళ్ళల్లో ప్రత్యేకించి రూబేనీలు, షిమ్యోనీలు ఇలా ఏం లేదు. అందరినీ కలిపి యూదుల్లో జాబితాలను చూసేవాళ్ళు. సో తన స్వజనము తన యొక్క చావును కోరుతున్నారండి. అలాంటి సమయం కూడా దేవునిని గుర్చిన సాక్ష్యం ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో పట్టుకొని తిరుగుతున్న పౌలు గారిని మనం చూస్తున్నాం. ఇది ఆది అపోస్తుల సంఘాల్లో జరిగిన కార్యాలు ఇవే. అనుకూల పరిస్థితుల్లో వారు కదలలేదు. వాళ్ళు ఎక్కిన ఓడలు గాలి ఎటు తిప్పితే అటు వెళ్తూ ఉండేవి. దక్షిణ గాలి వస్తే అటువైపు, ఉత్తరం గాలి వస్తే ఇటువైపు వెళ్ళిపోతూ ఉన్న సమయాల్లో ఏ రోజు ఎక్కడ గడుపుతారో, ఏ రోజు ఏ గండం ఉందో ఏమీ తెలియదు. అలాంటి దినముల్లో కూడా ఎవరు వింటున్నారో వారికి సాక్ష్యం ఇస్తూ, ఎవరు అడ్డగిస్తున్నారో వారి దగ్గర నుంచి తప్పించుకుంటూ చేస్తున్న ఒక శ్రేష్టమైన ప్రయాణం అది. ఎవరు మన పక్షాన నిలబడతారు అనుకుంటామో వారు నిలబడని దినములు అవి. ఎవరు మన పక్షాన నిలబడరో, లేదా వారి ఆలోచన ఎటువంటిదో అనుకుంటున్న సమయం వారు తోడుగా నిలబడి అసలు ఏ ప్లాన్ చేయడానికి అవకాశం లేని దినములవి. చూడండి, పాత నిబంధనలో మనం చూస్తాం, ఒక వ్యక్తి కొరకు మిగిలిన సహోదరులందరూ కలిసి వచ్చి యుద్ధం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. రాజ్యములు కలుస్తున్నట్టుగా చూస్తున్నాం. అయ్యో, మొన్నటి దినాన్ని మనం చూసామే, శత్రువులు కూడా కలుస్తున్నారు. అప్పటి వరకు వైరం ఉన్న పిలాతు, హేరోదులు కూడా కలుస్తున్నారు. అలాంటిది ఇక్కడ పరిస్థితులు చూడండి. తన స్వజనమైన యూదులు తనని విడుదల చేయడం ఇష్టం లేదట. పౌలు గారిని విడుదల చేయడం ఇష్టం లేదట. అండ్ వాళ్ళు చేస్తున్న పని చూసారా? అక్కడ పౌలు గారు చెప్తున్న మాట చూసారా? నా స్వజనము మీద నేరము మోపాలని కాదు. హల్లెలూయా. నా అభిప్రాయం అది కాదు. అందుకు నేను మీకు చెప్పట్లా, సాక్ష్యంలో భాగంగా చెప్తున్నా. హల్లెలూయా. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాట్లాడవలనని పిలిపించి తిని అని చెప్తుంటే, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం
ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను. చెప్పాలి, ఏ గొలుసును చూపించి చెప్తున్నాడు? అక్కడ తను బంధించబడి ఉన్న ఆ గొలుసులు చూపించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసు. ఆమేన్. ఇంకా అందుకు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ ఉదయం నుండి నిన్ను గురించి పత్రికలు మాకేం రాలేదే, కనీసం ఇక్కడికి వచ్చిన సహోదరులు కూడా ఒక్కడైనా సరే ఈ చెడు సంగతులు కానీ నిన్ను గురించి ఒక చెడ్డ కార్యం గురించి కానీ ఏది మాకు చెప్పలేదే, కనీసం ఎవరు చెప్పుకోను లేదు, మాకు తెలియలేదు అని చెప్తుంటే ఇలా మాట్లాడుకుంటూ అతనికి ఒక దినం నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. సో ఒక దినం అపాయింట్మెంట్. ఎటువంటి అపాయింట్మెంట్ అండి? అనేకులు వచ్చి ఆయనతో డిస్కస్ చేయడానికి అపాయింట్మెంట్ దొరికింది. అక్కడ ఏం చేస్తున్నారట? అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇస్తున్న అనుభవం. నేనేమన్నా తెలుసా, ఇన్ని ప్రయాణాలు చేసిన పౌలు ఆ ప్రయాణాలన్నిటి గురించి సాక్ష్యం ఇచ్చాను అని ఉందా? ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పాలి. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు చెప్పాలి. నోర్లిప్పి చెప్పాలి, మ్యూట్లు తీసి చెప్పాలి. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడట ఉదయం నుంచి సాయంత్రం వరకు? హల్లెలూయా. దేవుని రాజ్యము గూర్చి అని చెప్పండి. పూర్తిగా సాక్ష్యం ఇస్తున్న అనుభవం. మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఈ ప్రత్యక్షతలు లేకుండా పౌలు కదలలేదండి. ప్రాబ్లం ఏంటో తెలుసా? అసలు మేజర్ ఇష్యూ ఏంటంటే, మన పెద్దలు ఉంటారే, ఇప్పుడు చూడండి, ఒక 3 generations 4 generations కలిసి బ్రతుకుతున్న ఒక ఇల్లు ఉందనుకోండి. అంటే ముత్తాతల జనరేషన్, తాతయ్యల జనరేషన్, అమ్మ నాన్న జనరేషన్, పిల్లల జనరేషన్, మొత్తం ఎన్ని జనరేషన్లు అయ్యాయి? 4 generations. మనం 4Gనే చూడగలం ఒక్కొక్క ఇంట్లో కదా, 5Gలు లేవనుకుంటా కదా. 4Gలు ఉండడమే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎక్కువ. వింటున్నారా? నిద్రపోతున్నారా? స్తోత్రం. వినండి కదా, 4G ఉండడమే చాలా ఎక్కువ. అంటే 4 generations ఒక కుటుంబంలో ఉండడమే ఈ దినాల్లో చాలా ఎక్కువ. ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క జనరేషన్ గ్యాప్లో ఒక్కొక్కరి యాటిట్యూడ్ ఆలోచించండి. ఇప్పుడు ఆ ముత్తాతల వాళ్ళ ఆలోచన విధానానికి, వాళ్ళ పద్ధతులకి, ఇప్పుడున్న ఈ కంప్యూటర్ జనరేషన్కి ఎంత గ్యాప్ ఉంది? అవునా? వాళ్ళు ఏమంటారు? మా చిన్ననాటి కాలంలో మేము ఇలా చేసేవాళ్ళం అని వాళ్ళు వాళ్ళ పద్ధతులన్నీ చెప్పుకుని వస్తారు. మేము కరెక్ట్ టైం పడుకునే వాళ్ళం, కరెక్ట్ టైంకి లేచేవాళ్ళం అండి. ఈ కంప్యూటర్ జనరేషన్ వాళ్ళు ఏమంటారు? మాకు డ్యూటీలే నైట్, మాకు ఉండే డ్యూటీయే నైట్ డ్యూటీ. ఇప్పుడు మేము నైట్ డ్యూటీకి వెళ్ళి పడుకుంటామంటే వాళ్ళు ఒప్పుకుంటారా? లేదు. రాత్రంతా డ్యూటీ చేసి వచ్చి ఇప్పుడు ఇంట్లో పడుకోకపోతే అవుతుందా? అవ్వదు.
కానీ ఇంట్లో పడుకున్న వాళ్ళని చూసిన ఆ ఫస్ట్ జనరేషన్, అంటే ఆ ఇంట్లో ఉన్న ఫస్ట్ జనరేషన్కి ఎలా ఉంటుంది? ఈ జనరేషన్ గ్యాప్లో వాళ్ళ అభిప్రాయ భేదాలు ఎంతగా ఉంటాయో ఒక కుటుంబంలో మనం కొంచెం ఆలోచిద్దాం. ఎంతమందికి అర్థమవుతుంది? అవునా? అలా ఒక కుటుంబంలోనే ప్రస్తుతం కాలం మారుతున్న ఈ కాలంను బట్టి కదులుతున్న వారికి కొన్ని కాలాలుగా ఇవే పద్ధతులు అని ఏర్పాటు చేసుకుని ఆ పద్ధతుల్లోనే కదిలిన వారికి ఎంత గ్యాప్ ఉందో, ఎంత అభిప్రాయ భేదములు ఉంటాయో ఒక కుటుంబంలోనే ఆలోచన చేస్తే, ఇప్పుడు మోషే కాలం నుండి యేసు ప్రభు కాలం వరకు ఆలోచన చేస్తే ఎన్ని జనరేషన్స్ అయిపోయాయి. ఇది ఎంత తరముల గ్యాప్ అండి, అవునా? ఈవెన్ ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రత్యక్ష గుడారం పని అయిపోయింది, మొదటి మందిరం పని అయిపోయింది, రెండవ మందిరం టైంలో ఉన్నారు వీళ్ళు. మరి అప్పుడున్న ఆచారాలకు ఇప్పుడు చేస్తున్న పద్ధతులకు ఎంత వ్యత్యాసం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శకానికే పురుషుడిగా మధ్యలో వచ్చిన యేసు ప్రభు పూర్తిగా ఆయన అమలు చేస్తున్న విధానమే వేరే. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయన వచ్చారే, అది నెరవేరుస్తున్నప్పుడు కూడా నెరవేరుస్తున్నట్టుగా అనిపించకుండా వ్యతిరేకంగా వెళుతున్నారన్నట్టుగా అనిపించినప్పుడు, ఎలాగైతే ఒక కుటుంబంలో ఆ లాస్ట్ జనరేషన్కి ఉన్న ఆ 4 జనరేషన్స్లో ఉన్న ఆ ఫస్ట్కి ఆ 4th జనరేషన్కి మధ్యలో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎలా ఉంటుందో, అలా పౌలు గారు ఈ జనరేషన్స్ అన్నిటినీ కలిపి ఎందుకు ఇలా జరిగింది అనే విషయాన్ని యేసు ప్రభు ప్రాస్పెక్టివ్లో సాక్ష్యం ఇవ్వడానికి ఎంత కష్టపడి ఉంటారో ఆలోచిద్దాం. ఇది ఒక మాటతో, ఒక దినములో అభిప్రాయాలు మారే అవకాశం ఉందా? చెప్పాలి. లేదు. ఆ పాయింట్ మనకు అర్థం అవ్వాలండి. ఇప్పుడు హెబ్రీయులకి రాస్తూ పౌలు గారు ఇలా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. చూడండి, వెళ్దాం రండి ఒకసారి. 10వ అధ్యాయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10 నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరవు. అప్పుడు ఆ జనరేషన్ వాళ్ళు గనక అక్కడ ఉన్నారనుకోండి, ఏ జనరేషన్? ఆ వస్తువుల నిజస్వరూపం, ఆ వస్తువులను ఇదే ఆచారమని దేవుడు చెప్పిన పద్ధతే గనుక అందులోనే మగ్గి కదులుతున్న వారు పాపమును విడిచిపెట్టాలి అనే ఆలోచన లేకుండా ఆచారం మాత్రమే పాటిస్తూ కదులుతున్న ఆ జనరేషన్ గనక అక్కడ ఉంటే వారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ప్రస్తుతం ఉన్నవారే ఒప్పుకోవట్లేదు. అందుకే చూడండి, తను ఏమేం చెప్తున్నాడు చూడండి. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి అని ఈ లేఖనాలు లేకపోతే ఈ పద్ధతులను కోట్ చేస్తూ తను ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు తెలుసా? ఏ రక్తం ద్వారా పాపములు పరిహరించబడతాయో ఆ రక్తమును అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అర్థం, ఏ కోణంలో నుంచి వచ్చినా, ఏ ఆచారం ఎత్తినా, దేని గురించి మాట్లాడినా తను మళ్ళీ వస్తున్న పాయింట్ ఎక్కడికంటే
యేసు గురించిన సాక్ష్యం. ఆమేనని చెప్పండి. గమనిద్దాం, యేసుక్రీస్తు గురించిన సాక్ష్యము తప్ప ఇంకేమీ ఎరగని పౌలు. ఆమేన్. ఈరోజు అనేక జనరేషన్స్ అయిపోయి మనం ఇంకా ఎక్కువ గ్యాప్లో నిలబడుతున్నాం. సో ఇప్పుడు మనకి ఎక్కువ ప్రత్యక్షతలు అవసరం, అవునా కాదా? మనకున్న ఈ డైవర్షన్స్లో సత్యం వెతకడం ఇంకా కష్టమైంది. కానీ ప్రభు కృప ఏంటంటే ఆనాడు వాళ్ళు పడిన అదే స్ట్రగుల్ అన్నీ రాయించి మన చేతిలో పెట్టారు. సత్యమును ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళడం ఎంత కష్టమైందో చూడండి. అపోస్తలుల కార్యాలకు వచ్చేద్దాం. అక్కడ చెప్తున్న మాట చూసారా? నేను ఈ విషయమై మిమ్మల్ని, అంటే నేను అభిప్రాయ భేదములు తేడానికో వంశ పారంపర్యాచారంగా ఆచారాలని డిస్టర్బ్ చేయడానికో నేను చెప్పట్లేదు అని యేసుక్రీస్తు గురించిన సాక్ష్యము అక్కడ చెప్తూ ఉన్నారు. అనేకులతో వాదించాల్సిన అవసరం వచ్చింది. 1-to-1 సెషన్స్ అండి ఇవన్నీ. ఎంత కష్టంగా ఈ పరిచర్య జరిగిందో గమనిద్దాం. మనం ఇక్కడనే ఈరోజు ఆగి ప్రార్థనలోకి వెళ్దాం. కానీ ఈ సంఘములన్నిటి గురించి ఏమని ప్రార్థన చేసుకుందామంటే, ఆచారాలుగా ఇదే ఆచారం అని నియమించి దానిలోనే ప్రజలను ఒక గుడ్డితనంలోకి తీసుకుని వెళ్తూ, క్యారెక్టర్లో మార్పు లేకుండా, గుణము గుణపరచబడకుండా, సద్గుణం లేకుండా విశ్వాస భ్రష్టులైపోతున్న నేటి కాలంలో మెళకువగలిగి దేవుని చిత్తం చేస్తున్న సంఘాలుగా, తన్ను తాను సిద్ధపరచుకుంటున్న వధువు సంఘాలుగా, అంతకంతకు ఎదుగుతూ వస్తున్న సంఘాలుగా ఒక్కొక్క సంఘం ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎంత కష్టపడి ఎక్కడ ఉంటే అక్కడ, ఎటు తిరిగితే అటు దేవుని గురించిన సాక్ష్యం తప్ప ఇంకేమీ తెలియదు అని కదిలిన ఆనాటి అపోస్తలుల వలె నేడున్న సంఘం, నేడున్న కాపర్లు, నేడున్న పెద్దలు, నేడున్న సంఘ క్షేమాభివృద్ధి కొరకు నియమించబడిన వారు కదలాలని ప్రార్థన చేద్దాం. ఆ జనరేషన్ గ్యాప్ ఎంతో ఉంది. ఇదే ఆచారం అంటూ వాక్యమును ఎక్కడైనా మిస్ అవుతుంటే దానిని గుర్తుపట్టగలిగిన ఆ స్పిరిట్, ఆ ఆత్మ అనుగ్రహిస్తున్న ఆ ప్రత్యక్షత కలిగిన వారిగా సత్యములో నిలబడుతున్న సంఘముగా ఉండాలని ఒక్కొక్క సంఘం గురించి ప్రార్థన చేద్దాం. ఎంతో కీలకమైన విషయాలు. ఆచారాల ముసుగులో సత్యమును కొట్టుకుని పోయేటట్టు చేస్తున్న అపవాది తంత్రం, దీనిలో నుండి సంఘములు బయటికి రావాలని, అడ్జస్ట్ ఏదైతే ఉందో ఆ వాక్యం, ఆ నిజస్వరూపమైన యేసయ్య, ఆ ప్రవచన సారం అయిన యేసయ్య, ఆ నిజస్వరూపంను అందరూ అనుభవించగలగాలని, ఆయనలో ఉన్న శక్తిని అనుభవించగలగాలని ఎంతో
ఎదగాలని ప్రభు ఎదురు చూస్తున్న సంఘం మెళకువ కలిగి కదలాలని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం అక్క.